పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటానాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర నేను మీ దగ్గరకు వస్తే మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరకు వచ్చి రావద్దని. మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్టెడ్, మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, లా అండ్ ఆర్డర్ చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈరోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాసుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మమ్మల్ని? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము. మీరు తీసేస్తున్నాం, మేమేం ఎట్లా పోతారు సార్? అంటే వాడు ఎవడో వచ్చి దాడి చేస్తే మేము కొట్టించుకొని ఊరితో కూర్చోవాలా? మీరు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. మరి ప్రకాష్ రెడ్డి మీరు ఉన్నారు కదా సార్, ప్రకాష్ రెడ్డిని ఇంత మాట మాట్లాడిన వ్యక్తుల మీద మీరు సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేయలేదు? మేము ఇవ్వాల్సిన పని నేను ఇచ్చిన మేము కంప్లైంట్ ఇచ్చినాము. అడిషనల్ ఎస్పీ గారిని కలిసినాము, కంప్లైంట్ చేసినాము కూడా. ఏం చేస్తున్నారు మరి దాని గురించి సార్? మేము రాజకీయంగానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాలనుకున్నాము. దయచేసి మమ్మల్ని ఇంతకంటే కూడా ఇరిటేట్ చేయొద్దండి సార్. ప్రొటెక్షన్ సార్, మాకు ఎవరి ప్రొటెక్షన్ వద్దు సార్, మాకు వద్దు సార్. మాకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది సార్, మా ప్రొటెక్షన్ కాదు సార్, మా ప్రొటెక్షన్ కోసం సార్. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం ఉంది కాబట్టి మేము ఇంత దూరం పోరాడుతున్నాం సార్. మమ్మల్ని మేము మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్. మేము చేసుకోగలుగుతాం సార్. మా మీద మీరు ఇంత దయ చూపించినందుకు మీకు సర్వదా కృతజ్ఞత. మాకు పోలీసు వాళ్ళకి సర్వదా అన్నా, మీరందరూ ఉండారన్నా. అన్నా, మిమ్మల్ని మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదన్నా. మా ఫ్రస్ట్రేషన్ మాకుంది. మమ్మల్ని నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్లో మైకు దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడితే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రణంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వ హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు, నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేదు సార్. వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. ప్రతిసారి మాట్లాడినప్పుడు అంతా